క్యాప్సికమ్ రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. వెల్కమ్ టు అను వెంకట్ బ్లాగ్స్. ఆయిల్ వేసేసి దాంట్లో యాలుక్కాయ, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయ సన్నగా తరిగేసి ఉల్లిపాయ, తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా బాగా మగ్గిపోవాలండి. వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి వాటిల్లో. ఇంకా మనం బాగా అవనేది క్యాప్సికమ్ ముక్కలన్నీ మగ్గిపోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుందండి రైస్. చూడండి చాలా వరకు మగ్గిపోయింది. ఇలా మగ్గినప్పుడు టమాటా వేసేయాలి. తర్వాత ఒక స్పూన్ టేస్ట్ తగినంత సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి మగ్గపెట్టేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేయండి. అది పచ్చివాసన వెళ్ళేదాకా మగ్గనివ్వాలి. తర్వాత మనం గరం మసాలా పొడి వేసుకోవాలి ఒక స్పూను. తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకొని కలిపేయాలి. తర్వాత కరివేపాకు చల్లేయండి. ఇంతేనండి, టేస్టీ క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్దీ క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయిందండి. పిల్లలు క్యాప్సికమ్ తిన్నోళ్ళు ఉంటారు కదా, ఇలా చేసి పెడితే వాళ్ళకి అర్థం కూడా కాదు.